నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో చర్చ. వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీపై చర్చించిన మంత్రుల కమిటీ బాధితులకు సాయం అందించడంలో అన్ని శాఖలను ఉపయోగించుకోవాలని అధికారులకు ఆదేశం. బుడమేరులోని 90% ఆక్రమణలకు గురైందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. క్లిష్ట పరిస్థితిలో సీఎం చంద్రబాబు సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎన్కేపాడు వద్ద ఏలూరు కాల్వ బొడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లగట్టుపై బొడమేరు దాటి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎన్కేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బొడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లకట్టుపై వెళ్లి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. బొడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో సీఎం చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం చంద్రబాబు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి వద్ద బుడమేరు కాలువపై వరద ఉధృతిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. వరద పరిస్థితిపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. విజయవాడకి ఇటువంటి విపత్తు మళ్లీ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలియజేశారు. బుడమేరులో వరద తగ్గిందని అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. బుడమేరు కాలువ ప్రక్షాళన చేపడతామని తెలిపారు. గతంలో బుడమేరు ఆధునికీకరణ కోసం నిధులు కూడా కేటాయించడం జరిగిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ తర్వాత విజయవాడ మధురానగర్ బ్రిడ్జ్ వద్ద ముంపు ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. పలువురు స్థానికులతో మాట్లాడి ప్రభుత్వ సహాయక చర్యలు అందుతున్న తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు ఏ విధంగా ప్రభుత్వం సహాయం అందించాలన్న దానిపై, ముఖ్యంగా నిత్యావసర సరుకుల పంపిణీపై మంత్రుల బృందం చర్చించింది. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లతో కూడిన మంత్రుల బృందం అధికారులతో కలిసి గురువారం విజయవాడ కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బాధితులకు సహాయం అందించడంలో రెవెన్యూ, మున్సిపల్, గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించాలని అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది. ఏ వార్డుల్లో ఎంతమంది బాధితులు ఉన్నారో వారి ఇళ్ల వద్దకే సహాయం అందించాలని స్పష్టం చేసింది. బుడమేరులోని 90% ఆక్రమణకు గురైందని, ఇదే ఇప్పుడు విజయవాడకు శాపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో సీఎం చంద్రబాబు సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అమరావతిలోని పర్యావరణ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ వయసులో కూడా జేసీబీలు, ట్రాక్టర్లను ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బాగా పనిచేస్తుంటే ప్రశంసించాల్సింది పోయి వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముందు సహాయక చర్యల్లో పాల్గొని ఆ తర్వాత విమర్శలు చేయాలని వైసీపీ నేతలకు సూచించారు. తాను ఆ ప్రాంతాలకు వెళ్తే సహాయక చర్యలకు ఇబ్బందులు వస్తాయన్నారు. అధికార యంత్రాంగంపై ఒత్తిడి ఉంటుందని చెప్పడం వల్ల తాను వెళ్లడం లేదన్నారు. తాను పర్యటించకపోవడంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. వైసీపీ నేతలు తనతో వస్తానంటే తన కాన్వాయ్లోనే తీసుకువెళ్తానన్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని వ్యాఖ్యానించారు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదని రాష్ట్రానికి చెందిన అంశమన్నారు. కాబట్టి వైసీపీ నేతలు సహాయం చేసిన తర్వాత మాట్లాడాలని హితవు పలికారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలియజేశారు. సహాయక చర్యల్లో పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది కూడా పాల్గొంటుందన్నారు. 175 బృందాలు విజయవాడ పట్టణ ప్రాంతంలో పనిచేస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావం లేని జిల్లాల నుంచి 900 మంది పారిశుద్ధ్య కార్మికులు వచ్చారన్నారు. వరదల కారణంగా ఎక్కువగా ఎన్టీఆర్ జిల్లా దెబ్బతిన్నట్లు చెప్పారు. 26 ఎన్డీఆర్ఎఫ్, 24 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. నేవీ నుంచి 2, ఎయిర్ ఫోర్స్ నుంచి 4 హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి అనుభవం ఇలాంటి విపత్తు సమయంలో చాలా బలంగా తెలియజేస్తూ ఉంది, మనకి చూపిస్తూ ఉంది. అలాగే 2014-19లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎంత బాగా చేశారో తెలిసిందే. ఆ టైంలో కూడా నేను ఒక 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ఒక 1 కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వడం మనం ప్రకటించడం జరిగింది. త్వరలోనే అది ఆయన చేతికి అందజేస్తాను, సీఎం రిలీఫ్ ఫండ్కి.
మెయిన్ ఇది అందరూ మాట్లాడుతున్నట్టుగా ఇది బుడమేరు మనకి దీనివల్ల ఇంత విపత్తు సంభవించింది, విజయవాడకి శాపంగా మార్చినాయి అని. నిన్న అంటే ఒకటి ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక. గతంలో కూడా చూస్తే మనం పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఒక నియమాలతో నియంత్రణతోనే మాట్లాడేవాడిని. అలాగే మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు 90% ఆక్రమణలు ఉన్నాయి. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం మాట్లాడు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది ఎంతో కొంత ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి ఆయన పోక్లైనర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది పోయి నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది మన రాష్ట్ర సమస్య ఇది. సో మీరు కూడా నడుము వంచి మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులు నేను కనిపించట్లేదు అది ఇది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే చెప్పిన, ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి, ఈ వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి, అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్, సపోజ్ రోడ్లు తెగిపోయినాయి, గట్లు తెగిపోయినాయి, అలాగే రోడ్లు పాడైపోయినాయి. సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి. అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్స్ ఏం చేయాలి. దీనికి దాదాపు ఒక 200 కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక 96 కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు. దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. విజయవాడలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలను పరిశీలించారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్ సింగ్ నగర్లను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వరద కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించనున్నారు. అనంతరం జక్కంపూడి కాలనీ మిల్క్ ఫ్యాక్టరీ ప్రాంతాన్ని ఎన్డీఆర్ఎఫ్ బోట్లో వెళ్లి పరిశీలించనున్నారు. విజయవాడ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుని వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి తిలకించనున్నారు. గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాజస్థాన్, జైసల్మేర్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. దీంతో గురువారం నుంచి ఈ నెల 9వ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలియజేశారు. బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాజస్థాన్, జైసల్మేర్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. దీంతో గురువారం నుంచి ఈ నెల 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలియజేశారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశామని
విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలియజేశారు. రుతుపవన ద్రోణి ఈ నెలలో ఉత్తర కోస్తాకు సమీపంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రభావంతో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజా అల్పపీడనం వాయుగుండం లేదా తీవ్ర వాయుగుండంగా బలపడేందుకు సముద్ర ఉష్ణోగ్రతలు ఇతర పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు OSRU భానుకుమార్ తెలియజేశారు. ఇది ఉత్తరాంధ్ర పరిసరాల్లో తీరం దాటేందుకు 70%, ఒడిశాలో దాటేందుకు 30% అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వరదలు చిక్కుకున్న విజయవాడ నగర ప్రజలకు 22 గంటలు అలుపెరగని శ్రామికుడిలా నారా చంద్రబాబు నాయుడు సేవలందించారని టీడీపీ పట్టణ అధ్యక్షులు దామర్లరాజు తెలియజేశారు. నారా లోకేష్ ఆదేశాలనుసారం మంగళగిరికి చెందిన దేవతి భగవాన్ నారాయణ వారి కుటుంబ సభ్యులు గత 2 రోజులుగా విజయవాడ నగర ప్రజలకు ఆహార పదార్థాలను అందించారని అన్నారు. ఈ సందర్భంగా దేవతి భగవాన్ నారాయణ మాట్లాడుతూ ఈ రోజు అక్షయ పాత్ర ద్వారా వరద బాధితులకు మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు సంకా బాలాజీ గుప్తా, టీడీపీ చేనేత విభాగ బాధ్యులు కారంపొడి అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు. అంత పెద్ద వయసులో కూడా రేత్రింబగళ్ళు కష్టపడుతూ మన విజయవాడ ఫ్లడ్లో నిద్రపోకుండా నిద్రాహారాలు మాని కష్టపడుతున్నందుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లానే వారి కనుసన్నల్లో నడుస్తూ ఈరోజు 4 రోజుల నుంచి మేము ఫుడ్ కార్యక్రమం చేస్తున్నాం విజయవాడలో. ఈరోజు వాటర్ బాటిల్స్ అక్షయ పాత్ర ద్వారా ఫ్లడ్లో ఇరుక్కుపోయిన వరద బాధితులకు అందజేయవలసిందిగా తయారు చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈరోజు రేవతి భగవాన్ నారాయణ గారు ఇటీవల గత 5 రోజుల నుంచి కూడా వరదలు వచ్చినటువంటి ప్రాంతాలకి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో భాగంగా మరి ఎంతో పెద్ద మనసుతో భగవాన్ నారాయణ గారు ఫ్లడ్ వచ్చినటువంటి ప్రాంతానికి వాటర్ బాటిల్స్ సప్లై చేస్తానికి మంచి మనసుతో ముందుకొచ్చారు. అదేవిధంగా నిన్న నుంచి కూడా అక్కడ ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారనేది మరి వారు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు రేవతి భగవాన్ నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆ భగవంతుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉండాలని చెప్పానని ప్రార్థిస్తా ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త అయినటువంటి దేవతి భగవన్నారాయణ గారు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇబ్బందులు జరిగిన సందర్భంలో వారి సొంత నిధులతో 6,000 వాటర్ బాటిల్స్ వితరణ చేయడానికి ముందుకొచ్చి వారి సహాయాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంలో నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తరపున వారిని అభినందిస్తున్నాం. మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్షాలు వారి కుటుంబానికి చెందాలని ప్రార్థన చేస్తున్నాం. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేయడం లేదని, అసలు ప్రణాళికాబద్దంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాజరాజేశ్వరిపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత జగన్ బాధితులను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు సర్కార్ అలసత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు, వరదల గురించి ముందస్తు సమాచారం ఉందని అన్నారు. అయినా కాస్తో కూస్తో ఆదుకునే ప్రయత్నమూ చేయలేదని, ఎక్కడా రిలీఫ్ క్యాంపులు లేవు, ప్రజలపై చంద్రబాబుకు కనికరం లేదని ఆరోపించారు. విజయవాడలో ఏ కాలనీకి వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వరదతో చంద్రబాబు ఇల్లు మునిగిపోయింది. తన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టే కలెక్టరేట్ కార్యాలయంలో ఉండి బిల్డప్ ఇస్తున్నారని ఆరోపించారు. గతంలో మా ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి ఏనాడూ కనిపించలేదు. మా హయాంలో గోదావరికి వరదలొస్తే 40,000 మందికి 30,000 మందిని రిలీఫ్ క్యాంపుకు తరలించాం. ఆ టైంలో ముందుగానే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశాం. వాలంటీర్లు ముందుగానే అప్రమత్తమయ్యేవారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అంతా కలిసి రిలీఫ్ క్యాంపుకు తరలించేవాళ్లు. వరద ప్రభావం తగ్గాక ఉత్త చేతులతో పంపకుండా తక్షణ పరిహార సొమ్మును అందించి పంపించామని తెలియజేశారు. ఇరిగేషన్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ వీళ్ళందరినీ పిలిచి రివ్యూ తీసుకుని ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పాల్సింది పోయి అది చెయ్యకపోగా తాను శనివారం అర్ధరాత్రి బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కూడా ఎత్తేసాడు. చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత చెప్పా పెట్టకుండా బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను సైతం గేట్లు పైకెత్తాడు. గేట్లు ఎత్తడంతో నీళ్ళన్నీ పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది. శనివారం ఉధృతంగా కూడా లెవెల్స్ పెరగడం మొదలుపెట్టాయి. నేను అడుగుతా ఉన్నా, ఎందుకో ఆ పరిస్థితి తీసుకొచ్చినారు అని.
ఆ రెగ్యులేటర్ గేట్స్ బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఇంతకు ముందే దాన్ని ఎత్తి 3 రోజుల ముందు నుంచే కింద ఎత్తి పెట్టుకొని ఉండింటే ముందుగానే వెళ్ళిపోయి ఉండేటే కదా. నీళ్ళు ఒకటేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉండింటే కనీసం అక్కడ నుంచి డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం కెనాల్ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి నీళ్లు వెళ్ళిపోయి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం, విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. బుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్గా ఈ నీళ్ళకి యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద? కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద? కాస్తో కూస్తో వీళ్ళని ఆదుకునే దానికోసం ఏదైనా అడుగులు వేశాడా, చర్యలు చేశాడా అని అంటే ఎక్కడా లేదు. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక, అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు, కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు, ప్రజల కోసమే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం. నిజంగా ఎంత దుర్మార్గమేనంటే, పోనీ ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందా అని అంటే అది సిన్సియారిటీ లేదు. మీరే చూస్తూ ఉన్నారు, ఈ కాలనీ ఈరోజు చూశారు, సింగ్నగర్ చూస్తూ ఉన్నారు, ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి, ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మా ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వరదలు వస్తే 42,000 మంది జనాభా, 40,000 మంది జనాభా ఉంటే 36,000 మంది పైగా రిలీఫ్ క్యాంపులలో ఉండేవాళ్ళు. ముందుగానే వాలంటీర్లు అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే సచివాలయ సిబ్బంది అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే కలెక్టర్లు అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. వాలంటీర్లు దగ్గరుండి తలుపు తట్టి మరీ ప్రజలను తీసుకొని పోయి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు. రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకొని ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు. మా హయాంలో ఏం జరిగేది? ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్ళు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాడుకుంటున్నాను, రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు. కలెక్టర్లకు క్లియర్ కట్గా మెసేజ్ పోయేది, వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను, నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం. విజయవాడ పరిధిలోని మధురానగర్లో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. భద్రతా సిబ్బంది వారించినప్పటికీ వరదను పరిశీలించేందుకు రైలు వంతెన పైకి సీఎం వెళ్లారు. బ్రిడ్జిపై నడిచి బుడమేరు ఉధృతిని చంద్రబాబు పరిశీలించారు. రైలు వంతెనపై ఆయన నడుస్తుండగానే రైలు ఎదురుగా రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. చంద్రబాబుకు అతి సమీపంగా రైలు వెళ్లింది. రైలు తగలకుండా సీఎం ఓ పక్కకు నిలబడి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు వెళ్లిపోయాక అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ని బుధవారం రాత్రి అరెస్టు చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే 2021 అక్టోబర్ 19న మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిలో నందిగాం సురేష్ పాత్ర ఉన్నదని, అతని అనుచరులు కూడా పాల్గొన్నారని దర్యాప్తులో భాగంగా అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిగా నందిగాం సురేష్ ని చేర్చారు. ఇదిలా ఉంటే తాను దాడిలో పాల్గొనలేదని, ఆ సమయంలో అక్కడ లేనని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని నందిగాం సురేష్ ఆశ్రయించారు. నిన్న బుధవారం రోజు హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో పోలీసులు హైదరాబాద్ లో ఉన్న నందిగాం సురేష్ ని అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ స్టేషన్ కు తీసుకొచ్చి కోర్టుకు ప్రవేశపెట్టారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వారు 14 రోజులు రిమాండ్ విధించారు. నందిగాం సురేష్ భార్య బేబీ వాణి తన భర్త అరెస్టు గురించి మీడియాతో మాట్లాడుతూ తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారని, గతంలో ఇదే పోలీస్ స్టేషన్ నందు హత్య కేసులో అరెస్ట్ చేశారని తెలియజేశారు. తన భర్తకి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. నందిగాం సురేష్ కి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు తదితరులు వచ్చారు. ఉందంటే సర్జరీ చేయాలి, టైం పట్టిద్ది అన్నారు. అది చిన్న పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, అవే తీసుకొని వచ్చాం. కారులో ఉన్నాయి,
ఆ పెయిన్ కిల్లర్స్ కూడా ఉన్నాయి, మెడిసిన్ కూడా మాతోనే ఉంది, చూసుకోండి. నేనైతే అన్నా అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధం అయితే మేము చెప్పం, మా నోటికి రాదు. మీరు ఎన్ని చెప్పించాలని చూసినా, లోపల పోలీసులు నా భర్తను ఎన్ని చెప్పించాలని చూసినా మా అబద్ధాలు రావు. చంద్రబాబు నాయుడు నా భర్తను టార్గెట్ చేశాడు. ఏం చేయాలనుకుంటున్నాడో చేయనండి. నా భర్తకి ఏదన్నా జరిగిన మరుక్షణంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దళితుడు రోడ్డెక్కి నోరు తెరుస్తారు. 5 years రాష్ట్రాన్ని ఏం చేయాలని ఈ రకంగా ఈయన పాలించి ఈ రకంగా వచ్చి 100 రోజులు కాలేదు. సూపర్ 6లు ఏమైపోయినాయో, అబద్ధాలు హామీలు ఇచ్చి నువ్వు గెలిచి నువ్వు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టి సృష్టి విలయతాండం చేస్తుంది. నీకు సహకరించట్లా, సృష్టి నీకు సహకరించట్లా. ఆ రకంగా విజయవాడ అంతా కొట్టుకుపోయి తిండి తెప్పలు లేకుండా నువ్వు సరిగ్గా కుర్చీలో మనశ్శాంతిగా కూర్చోలేని జీవితం అయిపోయింది నీది. ఎందుకు మాలాంటి వాళ్ళ కన్నీళ్ళు నువ్వు ఒళ్ళో వేసుకుంటే ఇలానే ఉంటుంది. 5 ఏళ్ళు మా కన్నీళ్ళు ఒళ్ళో పట్టుకొని ఉంచుకో. ఈ 5 ఏళ్ళు కూడా నీకు మేము బలహీనం అవ్వచ్చు, కానీ సృష్టి సమాధానం చెప్పిద్ది, భగవంతుడు సమాధానం చెబుతాడు, మా కన్నీళ్ళు సమాధానం చెప్తాయి. అది మాత్రం నిజం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో చర్చ. వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీపై చర్చించిన మంత్రుల కమిటీ. బాధితులకు సాయం అందించడంలో అన్ని శాఖలను ఉపయోగించుకోవాలని అధికారులకు ఆదేశం. బుడమేరులోని 90% ఆక్రమణలకు గురైందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. క్లిష్ట పరిస్థితిలో సీఎం చంద్రబాబు సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.